ఇవాళ మీ అందరికి వచ్చిన కథ చెప్పాలి. ఒక ఊళ్ళో ఇద్దరు స్కూల్‌కి పోయే పిల్లగాళ్ళు ఉంటారు. ఆ పిల్లగాళ్ళకి ఏందంటే ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక చిన్న ఈగో, చిన్న చిన్న మనస్పర్ధలు ఎప్పటికీ కారణం లేకుండానే ఉంటా ఉంటాయి. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లల్లో ఏందంటే ఒకరేమో కాస్త డబ్బున్న వాళ్ళు, ఒకరేమో కాస్త పేదవాళ్ళు, కాస్త డబ్బు లేని వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యల ఎలాంటి కారణం లేకుండానే అకారణంగా మనస్పర్ధలు ఉంటా ఉంటాయి. అయితే ఇక్కడ ఇది చూస్తా అంటే ఏంటంటే దీపావళి పండుగ వస్తుంది. ఈ దీపావళి పండుగ వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా దీపావళి పండుగకి అందరూ ఆ బాంబులు గిట్ల కొనుక్కొని సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో ఈ ఇద్దరు పిల్లలు కూడా బాంబులు కొనుక్కోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలని ఏం చేస్తారంటే ఆ డబ్బున్న పిల్లగాడు ఏం చేస్తాడంటే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని బాంబులు తీసుకొచ్చుకొని దీపావళి సెలబ్రేట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత మరి ఆయనను చూసి ఈ ఇంకో పిల్లగాడు ఊకుంటాడు అంటే ఈయన కూడా మరి వాడు అన్ని కొన్నాడు కదా అని సరే ఈయన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళ తాత దగ్గర వాళ్ళ తాతను భయపెట్టో బాధ పెట్టో అప్పులు చేసి ఈ ఈ పిల్లగాడు కూడా ఈ డబ్బు లేని పిల్లగాడు కూడా రకరకాల దీపావళి బాంబులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇంకా దీపావళి పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దీపావళి పండుగ వస్తుంది. ఇంకా దీపావళి పండుగ వచ్చినాక చూడనగానే ఆ దీపావళి పండుగ రోజు మొత్తం కంప్లీట్గా ఫుల్ వర్షము, ఆ బాంబులు కాల్చుకునేటువంటి అవకాశమే లేకుండా పోయింది. సో ఆ ఇద్దరు పిల్లలు కూడా పోయి వాళ్ళ తాతల దగ్గర పోయి తాత ఇన్ని డబ్బులు పెట్టి మనం బాంబులు కొన్నాం, బాంబులు వేస్ట్ అయిపోతున్నాయి, వీటిని ఎట్లయినా కాలవాలి, మేము సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళ తాతలను అడిగితే తాతలు ఏం చెప్తారంటే అరే పిల్లగాళ్ళు ఆ బాంబులు దీపావళి బాంబులు అనేది ఎప్పుడు పడితే అప్పుడు కాల్చొద్దు, ఎప్పుడైనా మళ్ళీ పండుగ వచ్చినప్పుడైనా కాల్చుకోవాలి, లేకపోతే కానీ అవసరం పడ్డప్పుడైనా కాల్చుకోవాలి, కానీ అవి ఎట్లా పడితే అట్లా కాలవద్దు, సపరేట్గా ఇంట్లో దాచుకోవాలనగానే ఇద్దరు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయి ఆ బాంబులను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో దాచుకొని ఇంకా రోజు పొద్దుగాలు ఎత్తే ఆ బాంబుల ముఖాన్ని చూసుకుంటుంటారు. అరే వీటిని ఎప్పుడు కాలవాలి మా సంబరం ఎట్లా తీరాలని చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఇద్దరు వాళ్ళ తాతలకు ఒక చిన్న పక్కకే ఉంటారు కాబట్టి చిన్న గెట్టు పంచేది అవుతుంది. ఆ తాతలు ఆ ముసలోళ్ళు ఏం చేస్తారంటే ఏదో చిన్న గెట్టు పంచే అక్కడ ఏదో పెద్ద మనుషులను పిలుచుకుంటారు, మాట్లాడుకుంటారు, సాల్వ్ చేసుకుంటారు, ఎటోళ్ళంటే ఇంటికి వస్తారు. అయితే ఆ విషయం చిన్నపిల్లలకు తెలుస్తుంది. చిన్నపిల్లలకు తెలిసి అబ్బాయిగా దొరికిందే సందు, ఇదే పెద్ద అవకాశం అనుకొని మా తాతను గెట్టు పంచేయగడ మా తాతను మీ తాత ఇట్టుండు, మీ తాతను మా తాత ఇట్టుండు అని ఒక చిన్న అక్కడ సందర్భం లేకపోయినా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని అందులో ఒక పిల్లగాడు ఏం చేస్తాడంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి దీపావళి బాంబులలో ఒక ఉల్లిగడ్డ బాంబు తీసుకొని కాల్చి ఆ పక్కింటి మీద వేస్తాడు అన్నట్టు. మరి పక్కింటి పిల్లగాడు ఊకుంటాడా? ఆయన కూడా దొరికింది ఇదే సంబరం, ఆ బాంబులు ఎప్పుడు కాల్చాలా అని అసలే ఆతృతగా ఎదురు చూస్తాడు. ఆయన ఉల్లిగడ్డ బాంబు వేస్తే ఈయన ఏం చేస్తాడంటే ఒక 1000 వాళ్ళ ఆ పక్కింటి మీద పెడతాడు. ఇట్లా వాళ్ళు తెచ్చుకున్న బాంబులన్నీ కూడా ఒకరింటి మీద ఒకరు ఇక మొత్తం కాల్చుకుంటూనే ఉంటారు. వాళ్ళ తాతలు వచ్చి ఎవరే పిల్లగాళ్ళు వద్దురా బాబు, ఆ ఇల్లులు ఖరాబ్ అయితే సరే వానిళ్ళైనా మనిళ్ళైనా కొంప కూలుతుంది, అట్లా కాల్చుకోవద్దు తప్పు అని వాళ్ళ తాతలు ఎంత మంచి చెప్పినా కూడా ఆ ఇద్దరు పిల్లగాళ్ళు అయితే వినకుండా దాన్ని సంబరమో ఆవేశమో ఆలోచన లేనితనమో ఏందో కానీ ఇద్దరు కూడా ఒకరింటి మీద ఒకరు ఆ దీపావళి బాంబులు పేల్చుకొని ఇద్దరు ఇల్లులు కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే కథ ఇంతవరకు బాగానే ఉన్నది, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్లా ఒకళ్ళ పైన ఆ బాంబులు వేసుకునే క్రమంలో ఏమైతే అంటే కొన్ని బాంబులు పోయి అటుపక్కన పక్కింటి వాళ్ళ మీద ఇటుపక్కన పక్కింటి వాళ్ళ మీద చుట్టూ ఉన్న 4 ఇండ్ల మీద 4 గడ్డి మామూలు అంటుకొని అట్లా ఆ ఇద్దరు ఇండ్లలో స్టార్ట్ అయిన గొడవ ఏమైందంటే ఊరంతటికి బాకి మొత్తం ఆ ఊరు మొత్తం మంటల్లో కాలిపోతుంది. సో ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇందులో ఉన్న నీతి ఏంటిదంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలకు ఈ కథ సరిగ్గా సరిపోతుంది. ఎట్లా అంటే ఇరాన్ మరియు అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఆ యుద్ధం వల్ల, తర్వాత రష్యా ఉక్రెయిన్ చేస్తున్నటువంటి ఆ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇరాన్ లాంటి ఒక చిన్న దేశాన్ని అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తలుచుకుంటే ఒక్క రోజులో నాశనం చేయగలుగుతాయి. తర్వాత ఉక్రెయిన్ లాంటి దేశాన్ని రష్యా తలుచుకుంటే ఒక్క రోజులో నాశనం చేయగలుగుతుంది. పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఇండియా తలుచుకుంటే ఒక్క రోజులో నాశనం చేయదలుచుకుంటుంటుంది. అయినా కూడా ఈ చిన్న చిన్న దేశాలు తమ శక్తికి మించి ఆ పెద్ద దేశాలతోటి యుద్ధాలు పెట్టుకొని ప్రపంచ వినాశనానికి దారితీస్తాయి. అట్లా అని చెప్పేసి ఓన్లీ చిన్న దేశాలదే తప్పు, పెద్ద దేశాలే తప్పు అని మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడు అమెరికా అయితే కనుక తన దగ్గర బలం ఉన్నది కాబట్టి ఇంకా ప్రతి ఒక్క చిన్న దేశం మీద దాడి చేస్తాము అని చెప్పేసి అమెరికా కూడా ఆ సామ్రాజ్యవాద భావాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా ప్రపంచ వినాశనానికే దారితీస్తుంది. సరే మన భారతదేశం కూడా యుద్ధం చేసింది. పాకిస్తాన్ లాంటి ఒక దేశం ఉగ్రవాదం చేయడం వల్ల దానికి ప్రతిచర్యగా మాత్రమే మనం యుద్ధం చేసినాము, అది కూడా ఒక సర్టెన్ టైం తర్వాత ఆపేయగలిగినాం. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఈ ఇరాన్ అమెరికా అయితే కనుక రష్యా ఉక్రెయిన్ అయితే కనుక వాళ్ళకి ఒక అజెండా లేకుండా, లేదంటే ఊరికే మా దగ్గర బాంబులు ఉన్నాయి కాబట్టి మేము వేస్తాం, మా దగ్గర బలం ఉంది కాబట్టి మేము చూపించుకుంటామని వాళ్ళు వేసుకునేటువంటి యుద్ధాల వల్ల ప్రపంచం అంతా నాశనమయ్యే పరిస్థితికి వస్తుంది. మూడో ప్రపంచ యుద్ధాన్ని కూడా దారితీస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మన భారతదేశంలో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఆకాశం కంటే అంత బంగారం ధరలు పెరిగిపోయినాయి.
ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఆ యుద్ధం వల్ల మన ఇండియాలో వంట నూనెలు, తర్వాత గ్యాస్ ధరలు, తర్వాత పెట్రోల్, డీజిల్ అంటే మనకేదైతే నిత్యావసరాలు మన తిండికి కావాల్సిన ఒక నూనె, బయటికి పోవాలంటే కావాల్సిన ఒక పెట్రోలు, డీజిల్, తర్వాత మన వంటగదిలో ప్రతిరోజు వాడేటువంటి ఆ గ్యాస్ కూడా వాటి ధరలు పెరగడమే కాదు, అసలు ఇప్పుడు దొరికే పరిస్థితి కూడా లేదు. అంటే అందుకే ఇందాక చెప్పినట్టు కథలో ఒక ఇద్దరు పిల్లగాళ్ళు ఆవేశంతోటో, ఆలోచన లేనితనంతోటో, అవసరం లేకుండా చేసేటువంటి ఆ యుద్ధం వల్ల ఏదైతే ఆ ఊరే కాలిపోయిందో, ఇప్పుడు ఈ అమెరికా, ఇరాను, రష్యా, ఉక్రెయిన్ ఇలాంటి కొన్ని దేశాలు చేస్తున్నటువంటి ఈ అకారణమైనటువంటి యుద్ధాల వల్ల మొత్తం ప్రపంచమే నాశనమే పరిస్థితి వచ్చింది.